షుగర్ వచ్చిందా? అయితే దంపుడు బియ్యం తినటం మొదలుపెట్టు. వెయిట్ కంట్రోల్లో ఉండాలంటే దంపుడు బియ్యం సరైన దారి. ఆరోగ్యంగా ఉండాలంటే దంపుడు బియ్యమే ముందున్న ఆప్షన్. ఇది గత కొన్ని రోజులుగా పాలిష్డ్ రైస్కు ప్రత్యామ్నాయం. ఆరోగ్య ప్రధానిగా చెప్తున్న దంపుడు బియ్యం గురించి జరుగుతున్న చర్చ. సిటీ వాళ్ళకి ఈ దంపుడు బియ్యం ఇప్పుడిప్పుడే తెలుసు, కానీ తరతరాలుగా ఈ దంపుడు బియ్యాన్నే తింటున్న వారి గురించి తెలుసా? ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే వీరి గురించి తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ ది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఆదివాసీల జీవన శైలి, ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్ధతులే వారిని ఆరోగ్యంగా ఉంచే సక్సెస్ సీక్రెట్ అని చెప్తారు వారు. వీరి ఆహార పద్ధతుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆదివాసీల సాంప్రదాయ దంపుడు బియ్యం గురించి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వారందరూ దంపుడు బియ్యం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. వీరిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో రాళ్లపురం గిరిజన గ్రామంలో 50 కుటుంబాలుంటున్నాయి. వీరందరూ ప్రతిరోజు వారిళ్లలో దంపుడు బియ్యం తయారీ చేసుకుంటారు. వడ్లను మిల్లుకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే రోలు, రోకలి ఉపయోగించి దంచుతారు. వడ్లను దంచినప్పుడు పైన ఉండే ఊక మాత్రమే పోతుంది. బియ్యం గింజపై ఉండే గోధుమ రంగు పొర అలాగే ఉండిపోతుంది. ఎటువంటి రసాయనాలు లేదా యంత్రాల పాలిషింగ్ ఉండదు కాబట్టి బియ్యంలో సహజమైన నూనెలు, విటమిన్లు అలాగే ఉంటాయి. పాలిష్ బియ్యం కంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దంపుడు బియ్యంలో విటమిన్ B1 ఉంటుంది. ఇది నరాల బలహీనతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే అంటారు దంపుడు బియ్యం ఆదివాసీల దృఢత్వానికి ప్రధాన కారణమని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. అడవుల్లో ఉండే ఆదివాసుల జీవన శైలి పూర్తి విభిన్నంగా ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు కూడా పూర్తి విభిన్నంగా ఉంటాయి. వారు తినే ఆహారం కూడా చాలా పౌష్టికంగా ఉంటుంది. ఏళ్ల తరబడి తరతరాలుగా వచ్చే వారి సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం చెర్ల ఏజెన్సీ పరిధిలోని రాళ్లపురం ఒక గిరిజన గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దంపుడు బియ్యం సంబంధించి వాళ్ళు తయారు చేసే విధానం కూడా ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ దంపుడు బియ్యం తినడం వల్ల వీరికి చాలా హెల్తీగా సంబంధించి ఉంటారు. దీంతో ఇదే దంపుడు బియ్యాన్ని కూడా వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు తింటూ వస్తున్నారు. దాదాపుగా చెర్ల మండలం సంబంధించి చూస్తే 26 వలస గ్రామాలు సంబంధించి ఉన్నాయి. ఈ వలస గ్రామాల్లోతో పాటుగా మిగతా ట్రైబల్ సంబంధించిన ఏ విలేజ్లో చూసినా కానీ ఈ దంపుడు బియ్యం అనేది ఈ ఆదివాసీ సంబంధించిన ప్రాంతంలో చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇది పూర్తిగా న్యాచురల్ సంబంధించి ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో సంబంధించి కూడా ఈ వరి పంట సంబంధించి సాగు చేస్తారు. మొత్తం ఎక్కడ ఎరువులు, పురుగులు సంబంధించిన పురుగుల మందులు కూడా వీళ్ళు వాడరు. అందుకే దీనికి ఇంత స్పెషాలిటీ దంపుడు బియ్యం సంబంధించి ఉంటుంది. ఇది వాళ్ళు మొదటి నుంచి వచ్చే ఈ ఆచారాన్ని కూడా వాళ్ళు కొనసాగిస్తూ సంబంధించి వస్తున్నారు. చాలా వరకు బయట సంబంధించి చూస్తున్నాం. ఫుడ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో సంబంధించి చాలా వరకు అనారోగ్య సమస్యలు, ఫుడ్ సంబంధించి కల్తీ ఫుడ్ ఇవి తినడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రుల పాలవుతున్నది మనం ఎంతోమంది చూస్తూ వస్తున్నాం. కానీ ట్రైబల్ సంబంధించిన విలేజ్లు, ఆదివాసీ సంబంధించిన గ్రామాల్లో వీళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. వీళ్ళు ఫుడ్ అనేది చాలా క్వాలిటీ సంబంధించి వాళ్ళు ఏళ్ల తరబడి ఉండే క్వాలిటీ ఫుడ్ సంబంధించి తీసుకుంటుంటారు. నూనె విషయంలో కూడా వీళ్ళు విప్ప నూనె సంబంధించి వాడుతారు. ఈ విప్ప నూనె వాడడం వల్ల కూడా చాలా వరకు తమ ప్రాంతంలో, తమ గ్రామాల్లో ఎక్కడ అనారోగ్య సమస్యలు సంబంధించి దరి చేరవన్నది కూడా ఇక్కడ ఆదివాసులకు సంబంధించి చెప్తున్న వాదన. ఎప్పుడు బాహ్య ప్రపంచంతో దూరంగా ఉండే ఆదివాసీలు కూడా వాళ్ళు వ్యవహార శైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఏది చేసినా వాళ్ళు చాలా విభిన్నంగా సంబంధించి చేస్తూ ఉంటారు. వాళ్ళు మొదటి నుంచి వచ్చే వారి ఆహారపు అలవాట్లు కూడా పాటిస్తూ వస్తున్నారు. ఈ దంపుడు బియ్యం చేసే విధానం సంబంధించి చూడవచ్చు. ఇట్లా చాలాసేపు దాదాపుగా ఒక వరుస సంబంధించి మొత్తం 12 మంది వరకు కూర్చుంటారు. ఈ 12 మంది సంబంధించి ఇలా దాదాపుగా గంట నుంచి 2 గంటల వరకు కూడా ఇట్లా దంపుడు బియ్యం కూడా దంచుతూ ఉంటారు. వచ్చిన తర్వాత ఇదంతా జరిగే ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. అవతల వైపు ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. 2 గంటల పాటు కూడా దంచిన తర్వాత ఈ పూర్తిగా దీన్ని మళ్ళీ ఫిల్టర్ సంబంధించి చేసుకుంటూ ఉంటారు.
దంపుడు బియ్యం వంట విధానం కూడా డిఫరెంట్గానే ఉంటుంది. మామూలు బియ్యం కంటే వీటికి నీరు కొంచెం ఎక్కువ పడుతుంది. అన్నం ఉడకటానికి కూడా సమయం పడుతుంది. ఆదివాసీలు సాధారణంగా అన్నం వండిన తర్వాత గంజిని పారబోయరు. ఆ గంజిని తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని చెప్తారు. దంపుడు బియ్యం ఒక్కటే కాదు, ప్రకృతి ప్రసాదించిన విప్ప నూనెను ఏడాది పొడవునా వంటల్లో ఉపయోగిస్తారు ఇక్కడి వారు. ఆదివాసీల వంటల్లో విప్ప నూనె కూడా స్పెషల్ అనే చెప్పాలి. మార్చిలో మొదలైన విప్ప పూల సేకరణ దాదాపు 2 నెలలుంటుంది. ఆ తర్వాత మే నెలలో విప్పకాయలు సేకరించి ఆరబెట్టి నూనె మిల్లులో నూనె పట్టిస్తారు. అలా వచ్చిన నూనెను వంటల్లో ఉపయోగిస్తారు. విప్ప నూనె సంబంధించి చూద్దాం. విప్ప నూనె ఆయిల్ సంబంధించి కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బియ్యంతో పాటు ఆయిల్, ఈ 2 ఐటమ్స్ అనేదే వీరి దాంట్లో డైలీ యాక్టివిటీస్లో చాలా కీలకం. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ 2 సంబంధించి వాళ్ళు తయారు చేసుకుంటూ వాళ్ళు వాడుకుంటూ వస్తున్నారు. దీనివల్లనే వాళ్ళు చాలా వరకు హెల్తీగా ఉంటున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం విప్ప నూనె సంబంధించి ఈ తయారీ చాలా వరకు దీనికి ఒక ప్రాసెస్ సంబంధించి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా స్వచ్ఛమైన నూనె. ఇది వాడకం వల్ల మాకు ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ, ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఈ అనారోగ్య సమస్యలు అనేది కూడా తమ దరి చేరవన్నది కూడా ఇక్కడ గ్రామస్తులకు సంబంధించి వాదన. దాదాపుగా ఈ క్యాన్ చూడవచ్చు మనం, 10 లీటర్స్ సంబంధించిన క్యాన్. ఈ క్యాన్ అనేది వీళ్ళకి అంటే నెల మొత్తం ఈ ప్రాంతంలో ఈ ఆయిల్ సంబంధించి వంటలు కూరలు వండే క్రమంలో ఈ ఆయిల్ వాడుతూ ఉంటారు. ఇక్కడ గ్రామస్తులకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా సంబంధించి చెప్పండి. ఇప్పుడు విప్ప నూనె కానీ దంపుడు బియ్యం కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు వాడుతూ వస్తున్నారు. ఎట్లా అంటే మీ సక్సెస్ సీక్రెట్ మీ ఆహారపు అలవాట్లు అంటారా ఎట్లా? అంటే మేము పూర్వం నుండి మాకు ఇట్లా దంపుడు బియ్యం అనేది వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేసిన తర్వాత ఈ వడ్లు అనేవి ఒకేసారి దంపుడు చేసి పెట్టుకుంటే పురుగులు పడతాయి. ఎందుకంటే మా అవసరమైతే ఎంతవరకు ఉంటుందో అంత తీసి ఇట్లా దంచుకొని తర్వాత అన్నం వండుకోవడానికి కానీ, జావ కాసుకోవడానికి కానీ ఇది బాగా తింటామండి. ఇట్లా జ్వరాలు కానీ ఏదైనా చిన్న చిన్న రోగాలు వచ్చినా, అన్నం తినబుద్ధి కాకపోయినా ఇది కొద్దిగా ఆ బియ్యంతో వండుకొని జావ తాగినా మంచిగా తీయగా ఉంటుంది ఆ జావ అనేది. అన్నం కూడా బాగా రుచిగా ఉంటుంది. అవసరమైతే మీరు కూడా తినవచ్చు, దీనికి ట్రయల్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా. ఎందుకంటే దంపుడు అనేది మా సొంత పండించిన పంటల్లోనే ఇది ఎక్కువ బలమైన ఫ్రూట్స్ అనేవి ఉంటాయండి ఈ బియ్యంలో. ఎందుకంటే పురుగు మందు కానీ ఇట్లా యూరియా డిఏపీలు కానీ మేము వాడము. ఒకసారి కరియాద జల్లి లేకుంటే నాట్లు వేసి అవి అమ్మకుంటా ఇంట్లో పెట్టుకొని ఇట్లా మా అవసరానికి దంచుకొని తింటూ ఉంటామండి. ఈ ఇప్ప నూనె అనేది ఇప్ప చెట్టు కానుండి వచ్చిన కాయలతోటి మంచిగా ఎండబెట్టి తర్వాత ఆడిపించి ఇట్లా డబ్బాలతోటి స్టాకు ఉంచుకుంటాం మేము ఇంట్లోనే. అది అవసరం వచ్చినప్పుడు కొద్దిగా తీసి కూరలకు కానీ దేనికైనా మేము అదే వాడతాం. బయట కొట్ల నూనె ఎక్కువ వాడము, మేము అసలు వాడము, ఇదే ఎక్కువ వాడతాం మేము. ఇప్పకాయ వస్తుంది, 4 రోజులు పోతే ఇప్పకాయని పగలగొట్టి గింజ పగలగొట్టి అవి తీసేసి ఇప్పబద్దని ఇంకా గానికి వేస్తారు. గాని గాడిచ్చి ఇంకా నూనె మొత్తం ఇంట్లో ఇంకా ఏం చేయాలి, మొత్తం ఇంట్లో పెట్టుకుంటారు అందరు కుటుంబాలకే ఖర్చు పెట్టాలి. తొక్క తీసి బాగా ఆరబెట్టి మిల్లుకి తీసుకుపోతాం సార్. చెలలో మిల్లు ఆడిపిస్తే ఒక్కొక్క ఇంట్లోకి ఒక 2-3 కేన్లు ఉంటాయి సార్. మాకు అంతగానో నూనె ఉంటాయి సార్. మంచిగా మాకు ఇదే బాగా అలవాటు సార్. నూనె అయితే మంచిగా ఇదే వాడుకుంటాం సార్. మేము కొట్లో నుంచి ఎప్పుడు ఆ నూనె వాడుకోలేదు సార్. ఆదివాసీ పండుగలలో ముఖ్యంగా కొత్త పంట చేతికొచ్చినప్పుడు దంపుడు బియ్యంతో చేసిన వంటకాలను నైవేద్యంగా పెడతారు. పూర్వం నుంచి అడవి బిడ్డలు తమ కష్టార్జితమైన వడ్లను దంచుకొని తినటాన్ని ఒక గౌరవంగా, సంప్రదాయంగా భావిస్తారు. నేటి కాలంలో ఆరోగ్య స్పృహ పెరగటంతో పట్టణాల్లో కూడా ఈ దంపుడు బియ్యానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఊర్లో వాళ్ళ వ్యవసాయ తీరు మన బయట చూసే వ్యవసాయం తీరుతో చాలా విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో బియ్యాన్ని సాగు చేస్తారు. అండ్ వాటిని వాళ్ళే దంపుడు బియ్యం అంటారు కదా, అలాగా వాళ్ళంతటా వాళ్ళే దంపుడు బియ్యం చేసుకొని వాళ్ళే ఎక్కువ
తింటారు, వాళ్ళే యూజ్ చేసుకుంటారు అనమాట. బయట వాళ్ళకి అమ్మడం చాలా తక్కువ. ఎటువంటి పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే వరి పంటను సాగు చేస్తారు ఇక్కడి వారు. కేవలం వరి పంటే కాదు, వీరు సాగు చేసే అన్ని పంటలను సేంద్రియ పద్ధతిలోనే పండిస్తారు. అలా పండించిన ధాన్యాన్ని తమ కుటుంబ అవసరాలకే వినియోగిస్తారు తప్పితే ఎవరికీ విక్రయించరు. న్యాచురల్ పురుగుల మందులు సంబంధించి ఎరువులు వీడు వాడకం అనేది ఎక్కడ ఉండదు. ఆ వాడకం పురుగుల మందులు ఎరువులు సంబంధించి వాడకం లేకుండానే మేము ఉపయోగించడం వల్లనే ఇంత హెల్తీగా ఉంటున్నాం అన్నది కూడా ఇక్కడ ఆదివాసులకు సంబంధించి చెప్తున్న వాదన. చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఇంత మేము ఆరోగ్యకరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకపోవడానికి కూడా ప్రధాన కారణం మా ఆహారపు అలవాట్లే అన్నది కూడా ఆదివాసులు సంబంధించి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా అడవుల్లో పచ్చని చెట్లు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే గిరిజనులు సంబంధించి వారి మొత్తం యాక్టివిటీసే చాలా డిఫరెంట్గా సంబంధించి ఉంటుంది. మొదటి నుంచి వస్తున్న దాంట్లో వాళ్ళు ఏ మాత్రం కాంప్రమైజ్ సంబంధించి కారు. వారి తరతరాలకు వస్తున్న సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తూ వస్తూ వాళ్ళు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడ ఆదివాసీ గ్రామాల ప్రజలు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, రాళ్లపురం, చెర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.